దిల్సే ఎపిసోడ్ 1 మూన్ లైట్ డిన్నర్. శీతాకాలం పొగమంచు వల్ల వైజాగ్ రోడ్స్ అన్నీ రాత్రి 8 గంటలకే చాలా వరకు నిర్మానుష్యంగా మారిపోయాయి. స్ట్రీట్ లైట్స్ వెలుతురులో దూరంగా మేఘ బ్లూ శారీపై తెల్లటి స్వెటర్ వేసుకుని వెచ్చదనం కోసం చేతులను రబ్ చేసుకుంటూ నడుస్తోంది. ఆ ప్రాంతం చాలా నిశ్శబ్దంగా ఉండటంతో మేఘ నడిచేటప్పుడు రోడ్పై ఉన్న ఎండుటాకులు ఆమె పాదాల కింద పడి నలుగుతున్న శబ్దం క్లియర్గా వినిపిస్తుంది. మృదువైన పెదాలు, నక్షత్రాల్లా మెరిసే కళ్ళు, చీకటి కన్నా నల్లగా ఉన్న కురులు, విరిసే పువ్వుల్లా ఉండే చిరునవ్వు, ఆమె ఇంకా అందమైన అమ్మాయిని చెప్పటానికి జున్ను పాలతో చేశారేమో అనేంత తెల్లగా, ఆ మంచులో కూడా చూసేవారికి చెమటలు పట్టించే అందం మేఘ సొంతం. అంకిత్తో మేఘ నిశ్చితార్థమయ్యి ఇంకా 24 గంటలు కూడా కాకుండానే కాబోయే భర్త రూపాన్ని ప్రేమగా మనసులో నింపుకొని అతనితో డేట్కి వెళ్తుంది. మబ్బుల్లో దాక్కున్న చంద్రుణ్ణి చూడగానే ఆమెకు అంకిత్ గుర్తొచ్చి మనసంతా వెచ్చగా అనిపించింది. అతని దగ్గరికి వీలైనంత త్వరగా వెళ్లాలనే ఆరాట మొదలై ఫాస్ట్గా నడుస్తోంది. 21 మేఘా జీవితం ఇప్పటివరకు చాలా హ్యాపీగా సాగిపోయింది. వారం రోజుల ముందు అంకిత్ బీచ్లో తన మనసులో మాట చెప్పి సర్ప్రైజ్ చేయగానే మేఘ మనసు ఆనందంతో పొంగిపోయి వెంటనే ఎస్ చెప్పేసింది. ఇద్దరి ఫ్యామిలీస్ అంగీకరించడంతో అంకిత్ ప్రపోజ్ చేసి వారం కూడా అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అంకిత్, మేఘ చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు, కలిసే పెరిగారు. కాని ప్రేమ అనే కొత్త అనుభూతి మేఘ హృదయాన్ని తాకగానే మనసు దూది పింజలా గాల్లో తేలిపోయింది. ఇద్దరం కలిసి టుమారో మూన్లైట్ డిన్నర్ చేద్దాం, మన ఫేవరెట్ స్పాట్కొచ్చేయ్ అని అంకిత్ మేఘ చెవిలో గుసగుసగా చెప్పిన మాట గుర్తొచ్చి ముసిముసిగా నవ్వుకుంటూ నడుస్తున్న మేఘాపై సడన్ గా ఒక అబ్బాయి వచ్చి తూలుతూ పడిపోయాడు. అతన్ని చూసి మేఘ మొదట భయపడి పక్కకు జరిగింది. కాని అతని ఒళ్లంతా గాయాలతో, కడుపులో కత్తిపోట్లతో, అతని షర్ట్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఆ వ్యక్తిని పరిశీలించి చూడగానే మేఘ కళ్ళు పెద్దవిగా అయి కంగారుగా, అరే మీకేమైంది? ఎవరు మిమ్మల్ని కత్తితో పొడిచారు? అయ్యో ఓకే, ఇప్పుడు అంబులెన్స్కి కాల్ చేస్తాను అని మేఘ అంటుంది. ఆ అబ్బాయి అతి కష్టంగా మూసుకుపోతున్న కళ్ళు తెరిచి ష్ ష్ చప్పుడు చేయకు అన్నట్టుగా సైగ చేసి నన్ను కొంతమంది రౌడీలు వెంటాడుతున్నారు అని మెల్లగా చెప్పాడు. ఆ అబ్బాయి సైగల్ని, మాటల్ని బట్టి అతనేదో పెద్ద ప్రమాదంలో ఉన్నాడని గ్రహించి అతన్ని రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి దాచింది మేఘ. ఆ అబ్బాయి 22 లేదా 23 వయసు ఉన్నవాడిలా ఉన్నాడు. చాలా అందంగా, ముట్టుకుంటే మాసిపోయే తెల్లని రంగులో, పెద్ద కళ్లతో, 6 ప్యాక్ బాడీతో చాలా గొప్పిండి కుర్రాళ్ల మేఘ కనిపించింది. అబ్బా ఎంత బావున్నాడు, ఇప్పటి వరకు నేనింత అందమైన అబ్బాయిని చూడనేలేదు అని మనసులో అనుకుంది మేఘ. అదే సమయంలో రోడ్డుపై కొంతమంది వ్యక్తుల అడుగుల చప్పుడు వినిపించింది. వారిలో ఒకడు, రేయ్ వాణ్ణి మనం అర్జెంటుగా చంపేయాలి, వాడి చుట్టుపక్కలే ఉండుంటాడు, వెతకండి అని ఆర్డర్ వేశాడు. ఇతన్ని చంపాలనుకుంటున్నారు అని మేఘకు తెలిసి భయం వేసి అతన్ని ఆ చీకట్లో మరింత పొదల్లోపలికి తీసుకెళ్ళింది. మీరిక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్లొద్దు, నేను వాళ్లని దారి మళ్లించొస్తాను అని మెల్లగా చెప్పింది మేఘ. డోంట్ గో, వాళ్ళు చాలా డేంజర్, నిన్ను చంపేస్తారు అని నీరసంతో మెల్లగా చెప్పాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి మాటల్ని వినకుండా రోడ్డుపైకి చేరుకుని నడవటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయిని చూసిన రౌడీల్లో ఒకడు, ఏ అమ్మాయి, ఇటువైపు ఒక అబ్బాయి వెళ్లడం చూసావా అని కాస్త క్రూరంగా అడిగాడు. వాళ్లు బాగా బలిసిన శరీరంతో దున్నపోతుల్లా ఉన్నారు. అందరూ భయంకరంగా కనిపిస్తున్నారు. స్వెటర్ సైడ్ పాకెట్లో తన చెయ్యి పెట్టి ఫోన్ తీసి చాలా నార్మల్గా, ఇప్పుడే అటువైపు వెళ్లాడు అని అమాయకంగా మొహం పెట్టి ఒక సందువైపు చెయ్యి చూపిస్తూ చెప్పింది మేఘ. రౌడీ అనుమానంగా ఆమె వైపు చూస్తూ మిగిలిన వాళ్లని పిలిచి ఏదో సైగ చేశాడు. వాళ్లు తమ దారికి ఎవరు అడ్డు వచ్చినా చంపేయడానికి పెద్దగా ఆలోచించరు. వీళ్లకి నా మీద అనుమానం వచ్చినట్టుంది, ఎలాగైనా కవర్ చెయ్యాలి, లేదంటే నాక్కూడా డేంజర్ అని మనసులో అనుకుని బయటికి ఇన్నోసెంట్ ఫేస్తో అప్పుడే రింగ్ అయిన ఫోన్ని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని, హలో అంకిత్, ఇంకా ఎంతసేపు? 1 మినిట్లో నా ముందుంటావా? సరే, నేను బస్టాప్ దగ్గరికే వస్తున్నా అని చెప్పి
కొద్ది దూరంలో కనిపిస్తున్న బస్టాప్ వైపు అడుగులు వేసింది మేఘ. ఆ గూండాలు మేఘను ఫాలో అవుతూ మెల్లగా వారి దగ్గరున్న కత్తులను బయటికి తీసి మేఘ వెనక వెళ్తున్నారు. మేఘ గుండెల్లో కొద్దిగా భయం స్టార్టైంది. అయినా అదేమీ బయటకు తెలియకుండా ధైర్యంగా అడుగులు వేస్తూ బస్టాప్ దగ్గరకు చేరుకుంది మేఘ. అక్కడ రోడ్పై వెళ్తున్న ఒక అబ్బాయిని చూసి చెయ్యి ఊపుతూ, హే అంకిత్, సారీ లేటైంది అని అతని మెడపై 2 చేతులు వేసి క్యూట్గా చెప్పింది. ఒక అందమైన అమ్మాయి అలా చేసేసరికి ఆ అబ్బాయికి ఏం అర్థం కాక మేఘ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. బస్టాప్ వరకు ఫాలో అయిన రౌడీలు అక్కడ సన్నివేశం చూసి మేఘ చెప్పింది నిజమే అని నమ్మి కత్తులను లోపల పెట్టుకుని ఇక లేట్ చేస్తే వాళ్లు వెతికి అతను తప్పించుకుంటాడని ఇందాక మేఘ చెప్పిన దారివైపు పరిగెడుతూ వెళ్లారు. రౌడీలు వెళ్లిపోవడం గమనించిన మేఘ ఒక్కసారిగా శ్వాస తీసుకుని, సారీ అండి, ఆ రౌడీల దగ్గర్నుంచి తప్పించుకోవడానికి నేను నా ఫ్రెండ్ అన్నట్లు బిహేవ్ చేశాను అని చెప్పింది. అతను సిచ్యువేషన్ని అర్థం చేసుకుని ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని నవ్వుతూ చెప్పి ఇంకా ఏదో అడుగుదాం అనుకునేలోపు అతను ఎక్కాల్సిన బస్ రావటంతో బస్ ఎక్కి ఆ అబ్బాయి వెళ్లిపోయాడు. మేఘకి గాయాలతో పడి ఉన్న వ్యక్తి గుర్తుకు రాగానే ఫాస్ట్గా నడుస్తూ పొదల్లో పడి ఉన్న ఆ అబ్బాయి దగ్గరకు చేరుకుంది. ఆ అబ్బాయి మొహం బాగా పీక్కుపోయి బ్రీత్ తీసుకోవడం కూడా కష్టమవుతుంది. పరుగున అతని దగ్గరకు వచ్చి అతని బుగ్గలపై తడుతూ, హే ప్లీజ్ లే లే, కళ్ళు తెరు అని భయంగా పిలుస్తుంది. మేఘ మొదటిసారి ఒక మనిషిని చావు బ్రతుకుల్లో ఉండటం చూస్తుంది. ఏం చెయ్యాలో తోచక అతని చెస్ట్పై బలంగా పిడికిలతో కొడుతుంది. ఒక్కసారిగా అతను స్పృహలోకొచ్చి కొద్దిగా దగ్గుతూ, ఆగు, నువ్వే కొట్టి కొట్టి నన్ను చంపేసేలా ఉన్నావు అని నీరసంగా అన్నాడు. ఆ అబ్బాయి చూపులో ఏదో ఆకర్షణ ఉంది. మేఘ అతడి నుండి చూపు మార్చుతూ, థ్యాంక్ గాడ్ నువ్వు బ్రతికే ఉన్నావు, నేను అంతగా అరుస్తున్నప్పుడు మాట్లాడాలి కదా అని కాస్త కోపంగా అడుగుతుంది మేఘ. అతను గట్టిగా ఊపిరి తీసుకుంటూ, మీరు చెప్పేంత గ్యాప్ కూడా ఇవ్వలేదు అని మెల్లగా అన్నాడు. అతని కడుపులో కత్తిపోటు వల్ల కారుతున్న రక్తం చూసి తన చీర కొంగును చింపేసి కట్టుకట్టి, మిమ్మల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి, ఇలానే బ్లడ్ లాస్ అయితే చాలా కష్టం అని కన్సర్న్తో చెప్పింది మేఘ. మీకు శ్రమ అక్కర్లేదు, నా మనుషులకి ఫోన్ చేశాను, వాళ్ళిక్కడికి దగ్గర్లోనే ఉన్నారు, వచ్చి నన్ను తీసుకెళ్తారు అని చెప్తుండగానే ఇంతలో రోడ్పై అడుగుల చప్పుడు వినిపించింది. అటువైపు చూస్తూ, మా వాళ్ళొచ్చినట్టున్నారు అన్నాడతను. అడగటం మర్చిపోయాను, ఇంతకీ మీ పేరేంటి అని చాలా నీరసంగా అడిగాడు. మేఘ అని పేరు చెబుతుండగానే, బాస్ మీరు బాగానే ఉన్నారు కదా అంటూ కొంతమంది బాడీగార్డ్స్ చేతిలో గన్స్ పట్టుకుని కంగారుగా వచ్చి గాయాలతో ఉన్న ఆ అబ్బాయిని తీసుకుని రేంజ్ ఓవర్ కారులో వెళ్లిపోయారు. ఆ అబ్బాయి కళ్ళు ఎంత బావున్నాయో అనుకుంటూ, తిక్కదానా, కంగారులో కనీసం అతని పేరు కూడా అడగలేదు అని మనసులో తనని తాను తిట్టుకుంటుంది మేఘ. వెంటనే మేఘకు అంకిత్తో వెళ్లాల్సిన మూన్లైట్ డిన్నర్ గుర్తొచ్చి, ఓ మై గాడ్, అదెలా మర్చిపోయాను, ఇప్పటికే చాలా లేట్ అయింది అని తల కొట్టుకుని మేఘ బీచ్ వైపు జోరుగా నడక మొదలుపెట్టింది. 3 సంవత్సరాల తరువాత మేఘ కాలేజ్లో ఉండగా అంకిత్ నుండి ఫోన్ వచ్చింది. మేఘ ఫోన్ని లిఫ్ట్ చేసిన వెంటనే, హే మేఘా, నేను గేట్వే హోటల్లో రూమ్ నెంబర్ 14లో ఉన్నాను, అర్జెంట్గా నా కోసం ఒక కొత్త డ్రెస్ తీసుకురా, నా సైజ్ తెలుసుగా అని హార్ష్గా చెప్పి కాల్ కట్ చేశాడు అంకిత్. అప్పటి వరకు నార్మల్గా ఉన్న మేఘకి ఆ కాల్ చూసి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే గడిచిన 3 ఏళ్లలో అంకిత్ నుండి మేఘకు ఫోన్ రావటం ఇదే మొదటిసారి. అందుకే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. జోరుగా కాలేజ్ నుండి బయటకు వచ్చి షాపింగ్ మాల్కు వెళ్లి తన పార్ట్ టైం జాబ్ చేసి సేవ్ చేసిన మనీతో అంకిత్ కోసం కాస్ట్లీ డ్రెస్ కొని రోడ్డుపైకి వచ్చి ఆటో ఎక్కి హోటల్కి బయలుదేరింది మేఘ. ఈ 3 ఇయర్స్లో మేఘ జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. ఆటో వైజాగ్ రోడ్స్పై ఫాస్ట్గా వెళుతుంటే ఆమె జ్ఞాపకాలు 3 సంవత్సరాలు వెనక్కి వెళ్లాయి. ఆ రోజు అంకిత్తో మూన్లైట్ డిన్నర్ కోసం బీచ్కి వెళ్తున్న మేఘ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించి మూన్లైట్ డిన్నర్కి 2 గంటలు లేటుగా వెళ్ళింది. అక్కడికి వెళ్లేసరికి అంకిత్ లేడు. బీచ్ ఒడ్డున మూన్లైట్ డిన్నర్ కోసం చేసిన ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయి. అంకిత్ ఎక్కడికి వెళ్లాడో అనుకుని చాలాసార్లు కాల్ చేసింది. అతను లిఫ్ట్ చేయలేదు. 30 మినిట్స్ అంకిత్ కోసం వెయిట్ చేసి ఆలస్యం అవుతుందని ఇంటికి వెళ్లేసరికి మేఘకు జరిగిన విషయం తెలిసింది. అంకిత్ బీచ్ ఒడ్డు నడుస్తున్నప్పుడు పగిలిన బీర్ బాటిల్పై అడుగువేసి పక్కనే ఉన్న రాయిపైన పడి
తలకి గాయమయ్యి స్పృహ కోల్పోతే అదే టైంలో అక్కడ ఉన్న మేఘా చెల్లి దక్ష అంకిత్ను హాస్పిటల్కి తీసుకెళ్లాలి అనే హడావిడిలో దక్ష కూడా అనుకోకుండా ఆ చీకట్లో జారి ముళ్ల పొదల్లో పడిపోతుంది. అంకిత్కి దక్షకి చాలా గాయాలయ్యాయి. కాని ఆ సమయంలో దక్ష అక్కడ ఎందుకు ఉందో మేఘకర్థం కాలేదు. వాళ్ళిద్దరూ త్వరగానే కోలుకున్నారు. ఇక అప్పట్నుండి మొదలైంది అసలు నాటకం. మేఘ లేట్గా రావటం వల్లనే అతనికి గాయమైందని ఆమెపై కోపంతో ఉన్నాడు అంకిత్. అదే టైంలో దక్ష అతనికి హెల్ప్ చేసిందని ఆమెపై అభిమానం పెరిగి వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. అంకిత్ మేఘని ఇగ్నోర్ చేయటం మొదలుపెట్టి చీటికీ మాటికి మేఘపై విసుక్కునేవాడు. అప్పటినుండి అంకిత్ ప్రతి విషయంలో మేఘని టార్గెట్ చేసి బ్లేమ్ చేసేవాడు. ఏది ఏమైనప్పటికీ పెద్దలందరూ కలిసి అంకిత్తో మేఘ నిశ్చితార్థం చేసి ఉండటం వలన అంకిత్ చేసిన అవమానాలన్నీ తట్టుకొని అతనికి తోడుగా ఉండాలి అనుకుంది మేఘ. అదే సమయంలో ఆమె జీవితంలో జరిగిన మరొక సంఘటన తన ఫ్యూచర్ మొత్తం తలకిందులయ్యేలా చేసింది. మేఘ అమ్మ పద్మాక్షి, నాన్న సోమ్నాథ్ల మధ్య ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా డివోర్స్ తీసుకున్నారు. పద్మాక్షి కూతురు మేఘతో కలిసి భర్త ఇంటి నుండి బయటకు వచ్చేసింది. అప్పటి నుండి మేఘ ఫైనాన్షియల్గా చాలా కష్టాలు పడుతుంది. ఇలా ఆలోచిస్తూనే ఉండగా ఆటో హోటల్ ముందాగింది. మేడం వచ్చేశాం అని ఆటో డ్రైవర్ అనగానే ఈ లోకంలోకొచ్చింది మేఘ. ఆటో దిగి 3 years తర్వాత అంకిత్ని కలుస్తున్నందుకు మేఘ ఎక్సైటింగ్గా రిసెప్షన్ దగ్గరకు వెళ్లి రూమ్ నెంబర్ 14 గురించి అడిగి అటువైపుగా నడిచింది. నవ్వుతూ రూమ్ ముందు నిలబడి డోర్ నాక్ చేసింది. డోర్ చిన్నగా శబ్దం చేస్తూ కొద్దిగా తెరుచుకుంది. డోర్ లాక్ చేయలేదు అని అర్థమయ్యి కొద్దిగా నెట్టింది. రూమ్ నుండి ఒక అమ్మాయి అబ్బాయి మాటలు వినిపిస్తుంటే ఎవరా అన్నట్లు చూసింది మేఘ. అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఆమెకు మైండ్ బ్లాక్ అయింది. అంకిత్ ఇంకొక అమ్మాయితో రొమాన్స్ చేస్తుండడం మేఘ చూసి డైజెస్ట్ చేసుకోలేకపోయింది. అప్పటి వరకు నవ్వుతో ఉన్న ఆమె ముఖం పూర్తిగా వాడిపోయింది. ఫ్యాషన్ వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్లో ఉన్న సత్య ఎంటర్టైన్మెంట్ సీఈఓ అయిన అంకిత్ గురించి ఇలాంటి వార్తలు రోజూ పేపర్లో రావటం చూసి గాసిప్స్ అని కొట్టిపారేసేది మేఘ. అంకిత్ను మేఘ ఎప్పుడూ అనుమానించిందే లేదు. 3 సంవత్సరాల తరువాత పిలిచి ఇలా షాక్ ఇస్తాడని మేఘ అస్సలు ఊహించలేదు. బెడ్పై పడుకున్న అమ్మాయి తల తిప్పి మేఘని చూసి, హే డార్లింగ్, ఇదేనా నీ కాబోయే పెళ్ళం అని కొంచెం వెటకారంగా నవ్వుతూ అంకిత్ ఎదపై చేతివేళ్లతో టచ్ చేస్తూ అడిగింది. అంకిత్ అదేమీ పట్టించుకోకుండా ఆ అమ్మాయి మెడవంపుపై ముద్దు పెడుతూ, నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు, అది నాకు డ్రెస్ ఇవ్వడానికొచ్చింది, మనం ఎంజాయ్ చేద్దాం, కమాన్ అని హస్కీ వాయిస్తో అంటూ ఆ అమ్మాయి నడుం మీద చెయ్యి వేసి అతని పైకి గట్టిగా లాక్కున్నాడు. అహ్, మెల్లగా అని ఆ అమ్మాయి నవ్వుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసి ఆమె మరింత గట్టిగా అంకిత్ని హత్తుకుంది. మేఘ కోపంతో పిడికిలి బిగించి అంకిత్ నోటి వెంట వచ్చిన మాటల్ని వింటూ మౌనంగా భరించటం ఆమెకు నరకంగా అనిపించింది. ఆమె ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ల దగ్గరగా వెళ్లి గుండెల్లో పొంగుతున్న బాధని అదిమిపెట్టి గొంతు సవరించుకుని, ఇందాకడ్నించి చూస్తున్నా, మీరు రొమాన్స్లో వీకా? ఇద్దరూ చాలా డెవలప్ చేసుకోవాలి. ఏంటా చేసుకోవడం, ఆన్ రొమాంటిక్ ఫెలోస్ అని వెటకారంగా అంటుంది. ఆ మాటకి అంకిత్ బెడ్ నుండి లేచి మేఘ ఎదురుగ్గా నిలబడ్డాడు. మేఘ సూటిగా అంకిత్ కళ్లలోకి చూస్తూ సైలెంట్గా నిల్చుంది. దిల్సే ఎపిసోడ్ 2 పాస్ట్ టు పబ్. అన్ రొమాంటిక్ ఫెలోస్ అన్న మేఘ మాటకి అంకిత్ బెడ్ మీద నుంచి లేచి మేఘ ఎదురుగ్గా నిలబడ్డాడు. మేఘ సూటిగా అంకిత్ కళ్లల్లోకి చూస్తూ సైలెంట్గా నిల్చుంది. అంకిత్ కోపంగా చూస్తూ, ఇక్కడే నిల్చునేం చేస్తున్నావు అని కోపంగా అరిచాడు. ఇది మరీ బావుంది, నువ్వే ఫోన్ చేసి డ్రెస్ తీసుకురమ్మన్నావు, వచ్చేసరికి తమరామెతో బిజీగా ఉన్నారు, మీకు ఇబ్బంది కలిగించడం ఎందుకని ప్రేక్షకురాలుగా చూస్తూ ఉండిపోయాను అని కాస్త కటువుగానే చెప్పింది. సిగ్గులేదా నీకు? ఒక అమ్మాయి అయ్యుండి ఇలా మాట్లాడుతున్నావు అని అంతే సీరియస్ టోన్తో అన్నాడు అంకిత్. చేసేవాళ్లకి లేని సిగ్గు చూసేవాళ్లకెందుకు అని అంటూ మేఘ ఫోన్ తీసి, ఇప్పుడు మీ ఇద్దరి మెమరబుల్ మూమెంట్ని ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో ఎందుకు అప్లోడ్ చేయకూడదు? ద గ్రేట్ సత్య ఎంటర్టైన్మెంట్ సీఈఓ అంకిత్ ఒక మోడల్తో హోటల్లో స్పెండ్ చేస్తున్న పిక్స్ లీక్ అన్న వార్త వినడానికి చాలా బావుంది. లక్షల్లో లైక్లు, వేలల్లో కామెంట్లు వస్తాయి, ఓకేనా అని కన్ను కొడుతూ అర్ధనగ్నంగా ఉన్న అంకిత్ని
ఆ అమ్మాయిని ఫోటోలు తీసింది మేఘ. హేయ్, నీకు మైండ్ దుబ్బిందా? ఈ ఫోటోలతో మోడల్గా నా కెరియర్ పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నావా అని బట్టలు వేసుకుంటూ అడిగింది ఆ అమ్మాయి. అంకిత్ ఆ మోడల్ వైపు చూసి, ఇక్కడ్నించి నువ్వెళ్ళు, దీని సంగతి నేను చూసుకుంటా అనగానే, ఫోన్ లాక్కుని ముందా ఫోటోలు డిలీట్ చెయ్యి అని అంకిత్కి చెప్పి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఆ మోడల్ బయటకు వెళ్ళిపోయింది. నీకు మెంటలెక్కిందా? అసలేం చేస్తున్నావో అర్థమవుతుందా అని గట్టిగా అరిచాడు అంకిత్. ఇప్పుడా రూంలో అంకిత్, మేఘ మాత్రమే ఉన్నారు. అంకిత్కి ఏమీ బదులివ్వకుండా మేఘ చేతిలో ఫోన్ పట్టుకుని నిల్చుంది. అంకిత్ బలవంతంగా మేఘ చేతిలో నుండి ఫోన్ లాక్కుని ఫోటోలు ఓపెన్ చేసి చూశాడు. నిజానికి మేఘ వాళ్ల ఫోటోలు తీయలేదు. కేవలం ఆ రూమ్ వాల్పై ఉన్న పెయింటింగ్ ఫోటోలు తీసింది. కొద్దిగా రిలాక్స్ అయ్యి మేఘ కళ్లల్లోకి అలానే చూశాడంకిత్. మేఘ అందమైన మెరిసే కళ్లల్లోకి చూస్తూ ఉండిపోయాడు. మేఘ చేతిలోని బ్యాగ్ రూంలోని టేబుల్ పైన పడేసి, ఇదిగో నువ్వడిగిన డ్రెస్, గుడ్ బై అని చెప్పి వెనుతిరిగింది. అంకిత్ మేఘను వెళ్లనివ్వకుండా డోర్ లాక్ చేసి ఆమెను ఫోర్స్గా లాగి గోడవైపు నెట్టి మేఘ మెడవంపులో ఉన్న చిన్న పుట్టుమచ్చను చూస్తూ ఉన్నాడు. అంకిత్ వెచ్చని ఊపిరి మేఘ మెడవంపును తాకుతుంది. మేఘ చిరాగ్గా అంకిత్ వైపు చూస్తుంది. అంకిత్ మేఘను కిస్ చేయడానికి ట్రై చేస్తుండగా, హే అంకిత్, ఏం చేస్తున్నావు? నన్నొదులు అని అతన్ని నెడుతూ అరుస్తుంది మేఘ. అంకిత్ చేతిలో మేఘ బుగ్గల్ని పట్టుకుని అదిమి పెడుతూ, మేఘా, అరవకు. నువ్వు ఆఫ్టరాల్ ఒక మిడిల్ క్లాస్ గర్ల్. నన్నేమీ చేయలేవు. ఇప్పటివరకు నేను నిన్ను ఏమీ చేయలేదు కదా. రా, ఈరోజు నన్ను సాటిస్ఫై చెయ్యి అని కామంతో అడుగుతాడు. మేఘ బలవంతంగా అంకిత్ చేతుల్ని విడిపించుకుని లాగతని చెంపపై గట్టిగా కొట్టి లాక్ చేసిన డోర్ని తీస్తుండగా బలవంతంగా మేఘ చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి హక్ చేసుకున్నాడంకిత్. మేఘ శరీరం నుండి వస్తున్న నాచురల్ స్మెల్ అంకిత్కి మత్తెక్కిస్తుంది. అంకిత్ మేఘని ఇంత దగ్గరగా ఎప్పుడు చూడ్లేదు. స్వర్గంలో ఉండే రంభ, ఊర్వశి, మేనకల అందం ఒకరికే ఉంటే మేఘలాగా ఉంటుందేమో అన్నట్లుగా ఆమె ఉంది. అంకిత్ చేతులు తన శరీరాన్ని ఇష్టమొచ్చినట్లు తాకుతుంటే మేఘకు కంపరంగా అనిపించింది. అంకిత్, ప్లీజ్ నన్నొదిలే, నీకు దండం పెడతాను అని నిస్సహాయ స్థితిలో అడిగింది మేఘ. అంకిత్ మేఘ మాటలు లెక్క చేయకుండా తనని ఎలాగైనా సొంతం చేసుకోవాలని 2 చేతులతో మేఘను ఎత్తుకుని బెడ్ వైపు అడుగులు వేశాడు. మేఘ అంకిత్ గుండెలపై కొడుతూ, అంకిత్ ప్లీజ్ వదులు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఇంకొక అమ్మాయిని టచ్ చేసిన నీ చేతులతో నన్ను తాకద్దు అని కోపంగా అంటుంది. అంకిత్ మేఘ మాటలకు నవ్వుతూ, పెద్ద పతివ్రతలా బిల్డప్ ఇస్తున్నావు. షీలా ఎంటర్టైన్మెంట్లో మోడల్గా పనిచేస్తున్న నువ్వు ఎంతమందితో పడుకున్నావో ఎవడికి తెలుసు? అవేమీ జరగకుండానే నీకు మోడల్గా అవకాశాలొస్తున్నాయా? నా చెయ్యి నీ ఒంటిపై పడినందుకు అదృష్టంగా భావించి హ్యాపీగా ఫీలవ్వకుండా నన్నే తక్కువ చేసి మాట్లాడతావా అని మేఘ చేతులు గట్టిగా పట్టుకున్నాడు. అంకిత్ మాటలు వినగానే మేఘ గుండె ముక్కలైపోయింది. నా గురించి ఇంత చీప్గా అనుకుంటున్నాడా అని మనసులో అనుకుంటూ, అంకిత్, గంట ముందు వరకు నీపైన వేరే అభిప్రాయం ఉండేది. ఇకపై నా మనసులో నీకు ప్లేస్ లేదు. ఇంతకన్నా దిగజారకు అని తనపై పడుతున్న అంకిత్కి దొరక్కుండా పక్కకు జరిగింది మేఘ. మేఘా, ఈరోజు నీ అందం నా కింద నలిగిపోవాల్సిందే అని మేఘ మీదకి దూకపోయాడు అంకిత్. మేఘ కోపంగా అంకిత్ని నెట్టేసి పక్కనే ఉన్న ఫోర్క్ తీసుకుని, దగ్గరికొస్తే నన్ను నేను పొడుచుకుంటాను అని మేఘ అతడిని బెదిరిస్తూ పరుగున డోర్ దగ్గరకు వెళ్లి రూమ్ నుండి బయటపడింది. ఇటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ అంకిత్ నుండి ఎదురవుతుందని మేఘ కలలో కూడా అనుకోలేదు. కేవలం తన కోరిక తీర్చడం కోసం తన శరీరాన్ని వాడుకోవాలనుకున్న అంకిత్ని తలుచుకుంటే మేఘకి అసహ్యంతో ఒళ్ళు జలధరిస్తుంది. మేఘ కళ్లల్లో నుండి నీళ్లు కంటిన్యూస్గా కారిపోతున్నాయి. ఏడ్చి ఏడ్చి మేఘ ఫేస్ రెడ్గా అయిపోయింది. ఎలాగోలా రోడ్పైకి చేరుకుని మేఘ నడుస్తుంటే గడిచిన జ్ఞాపకాలు సీతాకోక చిలుకల్లా మేఘ మనసుపై వాలుతూ ఆమెకు గతం గుర్తుచేస్తున్నాయి. అంకిత్ మేఘ కంటే 4 సంవత్సరాలు పెద్దవాడు. ఇద్దరూ కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారు. అతని స్కూల్ అయిపోయాక కాలేజ్లో జాయిన్ అయ్యాక అప్పుడప్పుడు మేఘని చూసేందుకు స్కూల్కి వచ్చేవాడు. ఒకరోజు అంకిత్ ఫ్రెండ్స్తో కలిసి మేఘని చూడ్డానికి స్కూల్కి వచ్చాడు. ఫ్రెండ్స్తో షటిల్ ఆడుతున్న మేఘ కళ్ళు, పెదాలు మధ్య మధ్యలో నవ్వుతుంటే వెలిగిపోతున్న ఆమె ముఖం వైపు అలాగే చూస్తూ నిల్చుండిపోయాడు అంకిత్. అతని ఫ్రెండ్స్ అంకిత్ని ఆట పట్టిస్తూ, రేయ్,
ఇంత అందమైన నీ గర్ల్ ఫ్రెండ్ని ఇన్నాళ్లు మాకు చూపించకుండా దాచేశావు అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఫ్రెండ్స్ మాటలకి అంకిత్ బ్లష్ అయ్యి కొద్దిగా సిగ్గుపడుతూ టైం తెలియకుండా అలా మేఘని చూస్తూనే ఉండిపోయేవాడు. తన పట్ల అంత ప్రేమతో ఉండే అంకిత్ ఇలా ఎందుకు మారిపోయాడో మేఘకి అర్థం కావడం లేదు. అంకిత్ పూర్తిగా మారిపోయాడు. ఏది ఏమైనా నేనీ నిజాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు కదలాలి, గతంలో ఆగిపోకూడదు అని గట్టిగా ఫిక్స్ అయింది మేఘ. రోడ్డుపై నడుస్తున్న ఆటో నాపి కాలేజ్కి చేరుకునేసరికి బ్యాగ్లో ఉన్న ఫోన్ రింగ్ అయింది. చెంపలపై జారిన కన్నీటిని తుడుచుకొని బ్యాగ్ ఓపెన్ చేసి ఫోన్ చూసింది. తన ఫ్రెండ్ కిన్నెరా ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో కిన్నెరా అని అనగానే, హాయ్ మేఘా, నీకొక మంచి ఆపర్చునిటీ, షార్ట్ ఫిలింలో చిన్న రోల్ ఉంది, చేస్తావా అని అడుగుతుంది. హా చేస్తాను, ఎప్పుడు షూటింగ్ అని అడిగింది మేఘ. ఈరోజు సాయంత్రమే 1 hour షూట్, 2000 రూపీస్ ఇస్తారు అని చెప్పింది. థ్యాంక్యూ కిన్నెరా, లొకేషన్ షేర్ చేయి, వచ్చేస్తాను అని మేఘ అడగ్గానే కిన్నెర వాట్సాప్లో లొకేషన్ షేర్ చేసింది. మేఘ హాస్టల్లో రెడీ అయ్యి కిన్నెర చెప్పిన లొకేషన్కి వెళ్లి మేకప్ వేసుకుని స్క్రిప్ట్ చదువుతుంది. కాసేపటికి మైక్ పట్టుకుని చైర్లో కూర్చున్న డైరెక్టర్ యాక్షన్ అని అరిచాడు. కెమెరా అందమైన సెకండ్ లీడ్ యాక్ట్రెస్ పై ఫోకస్ చేయబడింది. ఆమె మేఘని చూస్తూ, పెళ్లైన మగవాణ్ణి వలలో వేసుకోవడానికి నీకు సిగ్గులేదా అని ఫాట్మని మేఘ చెంపను పగలగొట్టింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే మేఘ చెంపపై గట్టిగా కొట్టింది. మేఘ చెంపపై చేయి పెట్టుకుని కళ్ళు మూసుకోగా ఆమె కంటి నుండి కన్నీటి బొట్లు రాలాయి. మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఆమెను చూస్తూ, మేడం, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు సర్కు ఎటువంటి అక్రమ సంబంధం లేదు, నాకు ఎటువంటి పాపం తెలీదు అని ఏడుస్తూ మేఘ తన డైలాగ్ చెప్పింది. వెంటనే డైరెక్టర్ కట్ అని అరిచి, గుడ్ జాబ్, ఒక్క షాట్లో కరెక్ట్గా ఫినిష్ చేశారు అని మెచ్చుకున్నాడు. సెకండ్ లీడ్ రోల్ చేసిన మోడల్ అసిస్టెంట్ తెచ్చిన జ్యూస్ అందుకుంటూ మేఘను చూసింది. ఎర్రగా కమిలిపోయిన మేఘ చెంపని చూసి, సారీ మేఘా, నేను క్యారెక్టర్లో ఉన్నప్పుడు పూర్తిగా అందులో లీనమైపోయి హైపర్గా ఉంటాను. నేనా సీన్లో తప్పనిసరిగా నిన్ను కొట్టాలి, దెబ్బ బాగా తగిలినట్టుంది కదూ అంటూ అపాలజీ చెప్పింది ఆ మోడల్. ఎర్రగా మారిన చెంపని చేత్తో తడుముకుని, ఇట్స్ ఓకే అని మెల్లగా చెప్పింది మేఘ. మేఘ మాటకి ఆ మోడల్ చిన్నగా నవ్వి, ఓకే మేఘా, నేనింక వెళ్తాను, నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, నువ్వీ సీన్లో చాలా బాగా యాక్ట్ చేసావు, ఎక్కడైనా ఇంకోసారి ఇలాంటి సీనే ఉంటే ఖచ్చితంగా నిన్నే రిఫర్ చేస్తాను అని చెప్పి ఆ మోడల్ తన అసిస్టెంట్తో బయటకు వెళ్లిపోయింది. అక్కడే ఉండి అంతా చూస్తున్న కిన్నెర ఆమె వెళ్లిపోగానే పరుగున మేఘ దగ్గరకు వచ్చి చేతిలో 2000 రూపాయలు పెట్టి, మేఘా, ఆ మోడల్ నిన్ను కావాలనే గట్టిగా కొట్టింది, దానికి పొగరెక్కువ, నిజంగా దానికంటే నీ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది, త్వరలోనే నువ్వు దానికంటే పెద్ద హీరోయిన్ అవుతావు అని మనస్ఫూర్తిగా చెప్పింది. మేఘ 2000 రూపీస్ నోట్ అందుకుని బ్యాగ్లో పెట్టుకుని కిన్నెరను చూస్తూ, అది రివెంజ్తో కొట్టినా యాక్టింగ్తో కొట్టినా ఐ కాంట్ డూ ఎనీథింగ్, నాకిప్పుడు కేవలం సర్వైవింగ్ కోసం మనీ కావాలి అంతే అని చెప్పింది. మేఘ మాటకి కిన్నెర హ్యాపీగా ఫీల్ అయ్యి, దాట్స్ గుడ్, త్వరలోనే నువ్వు ఏంటో అందరికీ తెలుస్తుంది అంటుంది. అప్పుడే కిన్నెర కొలీగొచ్చి, హే, పబ్కి వెళ్ళి చిల్లవుదాం అని ఆఫర్ చేసింది. కిన్నెర ఎక్సైట్ అవుతూ, మేఘా, పబ్కి వెళ్ళి 2 పెగ్గులు వేస్తే మన చుట్టూ ఉన్న నెగటివిటీ మొత్తం మాయమైపోతుంది, పద చిల్లవుదాం అని రిక్వెస్ట్ చేస్తుంది. మేఘకి పబ్కి వెళ్లడం అస్సలిష్టం లేదు, కాని ఈరోజు జరిగిన ఇన్సిడెంట్స్ నుండి బయటకు రావాలంటే పబ్బుకు వెళ్లినా తప్పులేదు అనుకుని పబ్కు వెళ్ళింది. కొంచెం డార్క్గా ఉన్న ప్లేస్లో ఉన్న టేబుల్పై కిన్నెరతో పాటు కూర్చుంది మేఘ. చేతిలో ఉన్న డ్రింక్ చూస్తూ తాగాలా వద్దా అనుకుంటూ చూస్తుంది మేఘ. అది తాగితేగాని అన్నీ విషయాలు మర్చిపోలేనని అర్థమై గ్లాస్లో ఉన్న వైన్ తాగేసింది మేఘ. నోరంతా వెగటుగా అయిపోయింది. జీవితంలో మొదటిసారి మందు తాగటం వలన చుట్టూ ఉన్న పరిసరాలు మేఘకు బ్లర్గా కనిపిస్తున్నాయి. మత్తెక్కిన కళ్లతో చూస్తూ ఇంకో గ్లాస్ వైన్ తాగేసింది. కొత్త లోకంలో తేలుతూ ఉన్నట్టుంది. నిజమే, ఈ మందులో కిక్కుతో పాటు బాధను మరిపించే శక్తి కూడా ఉంది, 1000 కష్టాలకి ఉపశమనం అందించే పవర్ ఉంది అనుకుని చిన్నగా నవ్వింది మేఘ. మేఘ బాగా తాగటం వలన కడుపులో తిప్పినట్టయి వామిటింగ్ ఫీలింగ్ కలిగింది. వెంటనే వాష్రూమ్కి వెళ్లాలని లేచింది. మేఘ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న కిన్నెర
తనకి తోడుగా వెళ్లేందుకు లేచింది. కాని చుట్టూ కొలీగ్స్ ఉండటంతో ఆగి కిన్నెర వైపు చూసి, "ఇట్స్ ఓకే కిన్నెరా, నేను వెళ్తాలే" అని మేఘ అక్కడి నుండి వాష్రూమ్ వైపు నడిచింది. ఆమె వెళ్లగానే అక్కడ టేబుల్ దగ్గర కూర్చున్న కొందరు మేఘ గురించి మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక అమ్మాయి, "కిన్నెరా, నేను విన్నది నిజమేనా? మేఘ 2000 రూపాయల కోసం చెంపదెబ్బ కొట్టించుకునే సీన్లో యాక్ట్ చేసిందా? సో సాడ్. వాళ్ల నాన్న సోమ్నాథ్ ఇంట్లో ఉన్నప్పుడు మేఘ ఎంత హుందాగా లైఫ్ లీడ్ చేసింది. అలాంటిది ఈరోజు మేఘ ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం బాధాకరం. ఆమె ఈ స్టేజ్లో ఉండటానికి కారణమేంటి?" అని అడిగింది. దట్స్ ఎ బిగ్ స్టోరీ. మేఘ వాళ్ల నాన్న సోమ్నాథ్, అమ్మ పద్మాక్షి మధ్యలోకి సునంద అనే లేడీ ఎంటర్ అయింది. పద్మాక్షి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కూచిపూడి నాట్యం చేసే సునందతో పరిచయమైంది. వారి స్నేహం చాలా సంవత్సరాలు కొనసాగుతూ వచ్చింది. సునందకు 20 ఏళ్ల వయసున్న దక్ష అనే కూతురుంది. మేఘ దక్షని సొంత చెల్లిలాగే చూసుకునేది. అనుకోకుండా దక్ష నిజంగానే తన చెల్లయింది. సోమ్నాథ్కి సునందకి పుట్టిన అమ్మాయి దక్ష. వీరి అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న మేఘ తల్లి పద్మాక్షి డివోర్స్ అప్లై చేసి సోమ్నాథ్తో విడిపోయింది. ఈ వయసులో వారు విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం సునంద. పద్మాక్షి విడాకులు తీసుకుని ఆ కుటుంబంతో బంధం వదిలేసుకున్నాక ఆమె స్థానంలోకి సునంద ఎంటర్ అయింది. మేఘ తండ్రి ఆస్తి, లగ్జరీ లైఫ్ వదులుకుని వాళ్ల అమ్మతో పాటుగా బయటకు వచ్చేసి ఇలా ఇబ్బందులు పడుతూనే బ్రతుకునట్టుకొస్తుంది అని జరిగిన విషయం మొత్తం చెప్పింది కిన్నెర. అప్పుడే వాష్రూంలో మేఘ మిర్రర్ ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ, "నేనేంటో ఈ ప్రపంచానికి త్వరలోనే తెలియాలి" అని దృఢమైన సంకల్పంతో అనుకుంది. దిల్సే ఎపిసోడ్ 3 సారొచ్చారు. ఫస్ట్ టైం జీవితంలో బాధని మర్చిపోవడం కోసం ఆల్కహాల్ తాగి పబ్లోని వాష్రూంలో మేఘ ఫేస్ వాష్ చేసుకుంటుంది. పబ్లో నుంచి మంచి ఎనర్జెటిక్ మ్యూజిక్ ప్లే అవుతుంది. అందరూ డాన్స్ చేస్తున్నారు. మేఘ తల్లిదండ్రుల గురించి కిన్నెర చెప్పింది విని, "ఏంటి, నువ్వు చెప్పింది క్లాసికల్ డాన్సర్ సునంద గురించేనా? ఆమె ఇలా చేసిందా?" అని కిన్నెర ఫ్రెండ్ ఆశ్చర్యపోయింది. "ష్, మేఘకి వినిపించేలా మాట్లాడకు. ఆ సునందనే ఇదంతా చేసింది. ఈ ప్రపంచం స్వార్థంతో నడుస్తుంది అనటానికి ఇదొక పెద్ద ఎగ్జాంపుల్. సునంద బెస్ట్ ఫ్రెండ్ పద్మాక్షితో మంచిగా ఉంటూనే వెనక గోతులు తవ్వి పద్మాక్షి జీవితాన్ని అందులోకి నెట్టేసింది. ఇప్పుడు పద్మాక్షికి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కనీసం ఆమె ట్రీట్మెంట్కి కూడా సోమ్నాథ్ ఎటువంటి హెల్ప్ చేయడం లేదు" అని కిన్నెర బాధగా చెప్పి మరో షాట్ తాగేసింది. మేఘ గురించి నాకు బాగా తెలుసు. తనొక ఫైటర్. ఎలాగైనా గెలుపు సాధించే వరకు నిద్రపోదు. అయినా తనకి ఎన్ని సమస్యలున్నా అవేవీ తెలియనివ్వకుండా పైకి మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటుంది. డెఫినెట్లీ మేఘ ఏదో ఒకరోజు బిగ్ స్టార్ అవుతుంది అని కిన్నెర ఫ్రెండ్ కాన్ఫిడెంట్గా చెప్పింది. అప్పుడే మేఘ మెల్లగా వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది. "నీకు తెలుసా, శాంతి అకాడమీలో మేఘ ద బెస్ట్ స్టూడెంట్. తనకి 20 years ఉన్నప్పుడే షీలా ఎంటర్టైన్మెంట్లో ఒక ప్రాజెక్ట్కి సైన్ చేసింది. కానీ షీలా ఎంటర్టైన్మెంట్ సీఈఓ భగత్తో జరిగిన గొడవ వల్ల బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళింది. అందుకే ఇప్పుడు మేఘకు పెద్ద ప్రాజెక్ట్స్ ఏమీ రాకుండా ఉండటంతో మనీ కోసం చిన్న చిన్న రోల్స్ చేయాల్సొస్తుంది. ఇది ఫ్యాషన్ వరల్డ్లోనే ఎవ్వరికీ తెలియని రహస్యం" అని చెప్పింది కిన్నెర. వాళ్లు మాట్లాడుకున్న మాటలు విని మేఘ బలవంతంగా నవ్వు మొహం మీదకు తెచ్చుకుని మత్తుగా తూలుతూ ముందుకు నడుస్తుంది. సీఈఓతో గొడవ జరగకుండా ఉండుంటే ఈ పాటికి మేఘ టాప్ స్టార్ అయ్యేది కదా అని అడుగుతుంది కిన్నెర ఫ్రెండ్. అవును, కానీ మేఘ అవకాశాల కోసం మోరల్స్ వదులుకోలేదు. గ్లామర్ వరల్డ్ అంటేనే కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. మేఘకు కూడా అదే ఎదురైంది. ఆపర్చునిటీ కోసం శరీరాన్ని వేరొక మగాడికి తాకట్టు పెట్టడం ఇష్టం లేక మేఘ సీఈఓతో గొడవ పడింది అని చెప్పింది కిన్నెర. తూలుతూ అడుగు వేస్తున్న మేఘ ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసుకోకుండా ఢీకొట్టింది. "హేయ్, నీకు కళ్ళు కనిపించట్లేదా? చెట్టంత మనిషిని ఎదురుగా వస్తుంటే గుద్దుకుని వెళ్తున్నావు" అని కోపంగా అరిచాడు ఆ పెద్ద మనిషి. అతని మాటలకి మేఘ తలెత్తి మత్తుగా వాలిపోతున్న కళ్లతో అతన్ని చూసి షాక్ అయింది. అక్కడున్నది షీలా ఎంటర్టైన్మెంట్ సీఈఓ భగత్. అప్పటి వరకు వినిపించిన మ్యూజిక్ ఒక్కసారిగా సైలెంట్ అయినట్లుగా ఉందామె పరిస్థితి. దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? ఎవరి గురించైతే ఇంతసేపు వీళ్ళు మాట్లాడుకుంటున్నారో వాడే ఇప్పుడు నా ఎదురుగ్గా వచ్చి నిల్చున్నాడు. వీళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తుంది మేఘ. ఆ పెద్ద మనిషి మేఘను చూసి స్టన్ అయిపోయి అలాగే నిల్చుండిపోయాడు. ఈ 2 ఏళ్లలో మేఘ ఇంకా అందంగా తయారవడంతో భగత్ మేఘ వైపు కొరికేసేలా చూస్తున్నాడు. అతని చూపులు టైట్లో నెక్ టీషర్ట్ వేసుకుని ఉన్న మేఘ ఎదపైన ఉన్నాయి.
మేఘా, టాప్ మోడల్స్ కూడా నీ ముందు సరిపోరు. కిలో మేకప్ వేస్తే కాని అందంగా కనిపించని వాళ్ళు ఏ మేకప్ లేని నీ కాలి గోటికి కూడా సరితూగరు. ఇంత అందంగా తయారయ్యి నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు. నీ ఫిగరు పొగరు నన్ను పిచ్చోడించేస్తున్నాయి అని నీళ్లు నములుతూ మనసులో అనుకున్నాడు. ఆ పెద్ద మనిషి మేఘకు దగ్గరగా జరిగి, హే మేఘా, ఎలా ఉన్నావు? హౌ ఈజ్ యువర్ కెరియర్? లాస్ట్ 2 years నుండి నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఇబ్బంది పడుతున్నావని తెలిసింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు రావాలి అనుకుంటే మా ఆఫీస్ డోర్స్ తెరిచే ఉన్నాయి. నీ రాక కోసం షీలా ఎంటర్టైన్మెంట్ నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం అని మేఘ వైపు కసిగా చూస్తూ చెప్పాడు భగత్. 40 ఏళ్ల వ్యక్తి తనతో అలా మాట్లాడడం మేఘకి ఇబ్బందిగా ఉంది. అప్పటికే తను తాగి ఉన్నాడని మేఘకు అర్థమైంది. సత్య ఎంటర్టైన్మెంట్ లాగానే షీలా ఎంటర్టైన్మెంట్ కూడా సిటీలో బాగా పేరు పొందిన ప్రొడక్షన్ కంపెనీ. ఈ 2 కంపెనీలకు బయట చాలా క్రేజ్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ 2 కంపెనీలతో మేఘకు మంచి బాండింగ్ లేదు. ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్యూ సార్, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని కూల్గా చెప్పి మేఘ అక్కడి నుండి వెళ్లిపోయింది. మేఘ అక్కడి నుండి వెళ్లిపోవడం చూసి భగత్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. నేను కావాలి అనుకుంటే ఈ ఇండస్ట్రీలో ఏ మోడల్ అయినా నా దగ్గరికి రప్పించుకోగలను, కానీ నిన్ను మాత్రం కన్విన్స్ చేయలేకపోతున్నాను. నువ్వు నా దగ్గరికి ఎందుకు రావో అదీ చూస్తాను అనుకుంటూ వెళ్లిపోతున్న మేఘ దగ్గరకు వేగంగా అడుగులు వేసి చేరుకున్నాడు భగత్. మేఘ భుజాన్ని గట్టిగా పట్టుకుని ఆమె వైపు చూస్తూ, మేఘా, ఎందుకు కావాలని కష్టాలు బ్రతకాలనుకుంటున్నావు? నువ్వు నాకు ఎస్ చెబితే నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. టాప్ మోడల్ అవుతావు. నువ్వు ఊహించినంత డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. 1 నైట్లో స్టార్ అవ్వచ్చు అంటాడు. మేఘ అతను చెప్పేది వినకుండా తన భుజంపై వేసిన చెయ్యి విదిలించుకుని అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయింది. అతను మేఘను పట్టుకోవాలని ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఎలాగోలా ఆ పబ్లో ఉన్న జనం మధ్యలో కలిసిపోయింది మేఘ. భగత్ ఇలా పబ్లిక్గా ఫోర్స్ చేస్తాడని మేఘ అస్సలు అనుకోలేదు. మేఘ కనిపించకపోవడంతో ఛ, మళ్లీ తప్పించుకుంది. జింక పిల్ల ఎంత దూరం వెళ్లినా పులికి ఆహారం అవ్వాల్సిందే, నిన్నస్సలు వదలను అని కోపంగా అనుకుంటాడు భగత్. మేఘ పబ్లో ఒక మూలగా ఉన్న ప్లేస్కి చేరుకుంది. ఆ ప్లేస్ కొద్దిగా బెటర్గా ఉంది. లైట్స్తో డెకరేట్ చేసి మ్యూజిక్ లౌడ్గా వినిపిస్తూ ఉండటం కొంచెం ధైర్యాన్ని కలిగించింది. అక్కడ చాలా మంది డాన్స్ వేస్తూ చిల్ అవుతున్నారు. బేరర్స్ వారికి కావలసిన డ్రింక్స్ అందిస్తున్నారు. మేఘ అక్కడి నుండి కొద్దిగా నడిచి పక్కనే ఉన్న లాబీలోకి చేరుకుంది. అక్కడ ఎటువంటి లైట్స్, మ్యూజిక్ కానీ వినిపించడం లేదు. అక్కడ యాంబియన్స్ చాలా కూల్గా ఉంది. కొంతమంది బిజినెస్ పీపుల్ అక్కడ కూర్చుని స్మోక్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. అందులో ఎవరైనా తనకి హెల్ప్ చేస్తే బాగుండు అని చుట్టూ చూస్తుంది. అప్పుడే ఆ ప్లేస్కి వైట్ డ్రెస్ కోడ్లో ఉన్న 2 సర్వెంట్స్ వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారు. పబ్లో ఉన్న మేనేజర్ హడావిడిగా అక్కడికొచ్చి లోపలికొస్తున్న వ్యక్తిని చూసి భయంగా విష్ చేశాడు. అక్కడున్న వ్యక్తులు కూడా వచ్చిన యువకుడిని విష్ చేసి దారి చూపించారు. డిజైనర్ బ్లాక్ సూట్ వేసుకుని ఫెయిరీ లుక్లో ఉన్న ఒక హ్యాండ్సమ్ అబ్బాయి స్టైలిష్గా నడుస్తూ లోపలికడుగుపెట్టాడు. మేఘ తాగి ఉండటంతో ఆ మత్తులో ఎదురుగా వస్తున్న అబ్బాయి ముఖం క్లియర్గా చూడలేకపోయింది. మసగ్గా కనిపిస్తున్న ఆ అబ్బాయి 6 feet హైట్తో 6 pack బాడీ ఉందేమో. కోడ్ కూడా అతని శరీరానికి ఫిట్గా సెట్ అయింది. చేత్తో మత్తుగా కళ్ళని రుద్దుకుని మళ్లీ అతన్ని చూడ్డానికి ట్రై చేస్తుంది. అతని చుట్టూ గుంపుగా నిలబడిన జనాలు ఉండడం వలన అతని మొహం సరిగ్గా చూడలేకపోయింది. అందరూ ఆ అబ్బాయికి రెస్పెక్ట్ ఇస్తుండటంతో ఆ యువకుడు ఒక పవర్ఫుల్ మ్యాన్ అని అర్థమైంది. అప్పుడే మేఘను వెతుక్కుంటూ సీఈఓ భగత్ కూడా వచ్చాడు. మేఘ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా పరుగున వెళ్లి ఆ అబ్బాయిని హక్ చేసుకుంది. అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళేమనుకుంటున్నారో మేఘ ఆలోచించడం లేదు. ఆ సీఈఓ భగత్ నుండి తప్పించుకోవాలి అన్నది మాత్రమే మేఘ మైండ్లో తిరుగుతుంది. మేఘ అతన్ని గట్టిగా హత్తుకుంటూ, హే డియర్, నన్ను పికప్ చేసుకోవడానికి ఇప్పుడా వచ్చేది అని అలిగినట్టు ఫేస్ పెట్టి అడుగుతుంది. మేఘకి చాలా రోజుల తర్వాత ఇలాంటి అవసరం ఏర్పడుతుందని అస్సలనుకోలేదు. లాస్ట్ 3 yearsలో తన చుట్టూ ఉన్న వాళ్లని నమ్మటమే మానేసింది. ఈరోజు ఇంకొకరి హెల్ప్ లేకపోతే ఆ భగత్ నుండి తప్పించుకోవడం అసాధ్యం కాబట్టి ఇలా ఇంకొకరి హెల్ప్ ఇండైరెక్ట్గా తీసుకుంటుంది. ఆ అబ్బాయి ఫుల్ ఫేర్గా, హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతని కళ్ళు మత్తెక్కించేలా ఉన్నాయి. ప్రేమ, కోపం రెండింటినీ ఒకేసారి చూపించగల పవర్ ఆ కళ్లల్లో ఉంది. ఆ కళ్ళని తరచి చూస్తుంటే
ఆ కళ్ళు తనకి ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టుగా అనిపించాయి. కాని మత్తులో ఏమీ గుర్తు రావడం లేదు. మేఘ ఇంకొకరిని హక్ చేసుకోవడం చూసి కోపంతో రగిలిపోతున్నాడు భగత్. చుట్టూ బాడీగార్డ్స్ ఉన్న అబ్బాయిని మేఘ హక్ చేసుకోవడంతో భగత్ సైలెంట్ అయిపోయాడు. మేఘ హక్ చేసుకున్నది సిటీనే శాసించగల పవర్ ఉన్న వ్యక్తిని అని అర్థమయ్యాక భగత్ నోట మాట పెగల్లేదు. ఆ వ్యక్తికి, అతని కుటుంబానికి సిటీలో చాలా పలుకుబడుంది. హై సొసైటీకి చెందిన అతని తాతగారికి ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్దవాళ్లతో పరిచయాలున్నాయి. ఢిల్లీ క్యాబినెట్లో అతని తాతగారు ఒక ముఖ్య సభ్యుడు కూడా. ఇంకా అతని తండ్రి రాష్ట్రంలో మంత్రి పదవిలో ఉన్నాడు. తరతరాలుగా వస్తున్న బిజినెస్ ని రన్ చేసి యంగ్ బిజినెస్ మ్యాన్ గా, సిటీలోనే టాప్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగిన వ్యక్తిని ఎదురుగా చూసేసరికి బిగుసుకుపోయి నిల్చున్నాడు భగత్. ఇంకా అక్కడే ఉండడం కరెక్ట్ కాదని అర్థమయ్యి, సారీ, పొరపాటునొచ్చాను అని అపాలజీ చెప్పి వెనుతిరిగాడు భగత్. అతనక్కడ్నుండి 2 అడుగులు వేశాడో లేదో ఎవర్నో పిలిచి మెల్లగా మాట్లాడాడు ప్రేమ్. అది చూసిన భగత్కి ఒళ్లంతా చెమటలు పట్టి భయంతో శరీరం సన్నగా వణకడం మొదలైంది. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఎరక్క వచ్చి ఇరుక్కుపోయినట్టుగా ఫీలయ్యి అక్కడ్నుండి మెల్లగా జారుకున్నాడు భగత్. అక్కడే ఉండి ప్రేమ్ని హక్ చేసుకున్న అమ్మాయిని చూసిన పిఏ లోహిత్ ప్రేమ్ వైపు చూస్తూ, బాస్, ఈ అమ్మాయి ఎవరో ఒళ్ళు మరిచి తాగి మిమ్మల్ని హక్ చేసుకుంది. మీరు పర్మిషన్ ఇస్తే ఈ అమ్మాయిని ఈడ్చి బయట పడేస్తాను అని మేఘను బయటకు నెట్టేయడానికి పర్మిషన్ అడిగాడు. నువ్వాగు అన్నట్టుగా చేతిని చూపించి ప్రేమ్ ఆ అమ్మాయి ఫేస్ వైపు చూశాడు. అతనికేదో గుర్తొచ్చి, ఈ అమ్మాయా అనుకొని ఆశ్చర్యంగా చూశాడు. దిల్సే ఎపిసోడ్ 4 హోటల్ రూమ్. మేఘ సీఈఓ భగత్ నుండి తప్పించుకోవడానికి ప్రేమ్ని హక్ చేసుకుంది. మేఘ వైపు చూసిన ప్రేమ్, ఈ అమ్మాయా అనుకుని ఆశ్చర్యంగా ఫీలయ్యాడు. 3 years బ్యాక్ నా ప్రాణాలు కాపాడింది ఈ అమ్మాయే కదా, మళ్ళీ ఇప్పుడిలా ఎదురుపడిందేంటి అనుకుంటూ, హలో, మీరెవరో అనుకుని ఇంకెవరినో హక్ చేసుకున్నట్టున్నారు. నేను మీరనుకున్న వ్యక్తిని కాదు అని చెప్పాడు ప్రేమ్. ఆ భగత్ గాడి నుండి తప్పించుకోవడానికి ఇంకో మగాణ్ణి హక్ చేసుకోవడం మేఘకి ఇబ్బందిగా అనిపించి అతనికి దూరం జరిగింది. మత్తుగా వాలిపోతున్న కనురెప్పల్ని ఎత్తి అతన్ని చూస్తూ, ఆ విషయం నాకు తెలుసు. ఒక చిన్న అవసరం ఏర్పడి నిన్ను కొద్దిసేపు హక్ చేసుకున్నానంతే. మీరు కూడా టైంకి యాక్ట్ చేసి హెల్ప్ చేసినందుకు మీ రుణమేమీ ఉంచుకోనులేండి అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి 500 తీసి అతని కోట్ పాకెట్లో పెట్టి, ఇది ఉంచుకోండి అని చెప్పి అక్కడ్నుండి వెనుతిరిగి బయటకు వెళ్ళిపోయింది. ప్రేమ్ కనురెప్ప వేయడం మర్చిపోయి మేఘ వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. మేఘ వెళ్ళిపోగానే అక్కడ ఉన్న జనాలంతా చెవులు కొరుక్కోవడం స్టార్ట్ చేశారు. ఎవరి అమ్మాయి ప్రేమ్ సార్తో ఇలా ప్రవర్తిస్తుందా, అతనికే డబ్బిచ్చి వెళ్తుందా అంటూ గుసగుసలాడుతున్నారు. లోహిత్ ఇంకా తన కళ్లతో చూసింది తానే నమ్మలేకపోతున్నాడు. ప్రేమ్ పాకెట్లో డబ్బు పెట్టి అతన్ని అవసరానికి ఒక యాక్టర్గా వాడుకున్నానని చెప్పి ఆమె బయటకు వెళ్లిపోవడం కలా నిజమా అన్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు. మేఘ సరిగ్గా ప్రేమ్ పాకెట్లో మనీ పెట్టకపోవడం వలన ఆ నోట్ కింద పడిపోయింది. ప్రేమ్ వంగి కింద పడిన నోట్ తీసుకుని మెరిసే కళ్లతో పాకెట్లో పెట్టుకున్నాడు. ప్రేమ్ కళ్లల్లో కదిలిన ఆనందం లోహిత్ గమనించాడు. కొన్ని కోట్లకు అధిపతైన ప్రేమ్ ఒక అమ్మాయి ఇచ్చిన 500 తీసుకోవడమా? అతనికేమీ అర్థం కాలేదు. బయటకు వెళ్లిపోతున్న మేఘ వైపు చూసి నవ్వుతూ పబ్లోకి నడిచాడు ప్రేమ్. ఏంటి సార్, ఆడపిల్లలకి ఆమడ దూరం ఉండే మీరు స్వయంగా ఒక ఆడపిల్ల వచ్చి హత్తుకున్నా ఏమనలేదు? ఆ అమ్మాయి అంతగా నచ్చిందా? మీరు కూడా ఆమెని లైక్ చేస్తున్నారా ఏంటి? లేక మీ ఇద్దరి మధ్య ఇంతకు ముందు నుండే రిలేషన్షిప్లో ఉన్నారా అని ప్రేమ్ని చూస్తూ కన్ను కొడుతూ అడిగాడు ప్రేమ్ ఫ్రెండ్ సమంత్. ప్రేమ్ సిటీలో అందరికీ తెలిసిన యంగ్ బిజినెస్ మ్యాన్, పైగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా. ప్రేమ్ చిటికేస్తే 100 మంది అమ్మాయిలు లైన్లో నిలబడతారు. ప్రేమ్ను అల్లుడుగా చేసుకోవాలని ఎంతో మంది బిగ్ షాట్స్ చూస్తున్నారు. అతన్ని ఎలాగైనా ప్రేమలో పడేయాలని చాలా మంది అమ్మాయిలు బోల్డని ట్రయల్స్ చేసి ఫెయిల్ అయిపోయి చేతులెత్తేశారు. కనీసం ఈ అమ్మాయి అయినా ప్రేమ్ మనసును తట్టి లేపిందేమోనని ఆసక్తితో సెమంత్ ఆ ప్రశ్న వేశాడు. ఆ అమ్మాయే 3 years బ్యాక్ రౌడీస్ నుండి నన్ను సేవ్ చేసింది అని చెప్పి పాకెట్లో చెయ్యి పెట్టుకుని హుందాగా నడుచుకుంటూ అక్కడ్నుంచి తన రూమ్కి వెళ్లిపోయాడు ప్రేమ్. సెమంత్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి ప్రేమ్ వెనుకగా ఫాలో అయ్యాడు. మేఘకి కోపం చిర్రెత్తుకొస్తుంది. ఏ భగవాన్, ఇంత బ్యాడ్ డే నా లైఫ్లోనే చూడలేదు. మనసుకు తగిలిన దెబ్బ మర్చిపోదామనొస్తే మరో దెబ్బ, ఆ దెబ్బ నుండి తప్పించుకోవడానికి మరో మిస్టేక్.
వరస్ట్గా తయారైంది నా జీవితం అనుకుంటూ పబ్ బయటకు చూసి ఏదో ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూస్తే కొంచెం దూరంలో గుంట నక్కల అవకాశం కోసం ఎదురు చూస్తూ భగత్ కనిపించాడు. ఇప్పుడు వాడి చేతికి చిక్కితే అంతే సంగతులు అని మనసులో అనుకుని చుట్టూ చూసింది. పబ్ టాప్ ఫ్లోర్లో ఉండటంతో ఎలాగైనా బయటపడాలని లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది. కాని ఆ లిఫ్ట్ ఎక్కడో కింద ఫ్లోర్లో ఉంది. భగత్ వస్తాడేమో అని కంగారులో స్టెప్స్ దిగుతూ ఒక్కో ఫ్లోర్ కిందకు వస్తుంది. మత్తులో తూలుతూ అలా 5th ఫ్లోర్ రీచ్ అయింది. మేఘకి అస్సలు ఓపికలేక పక్కనే డోర్ ఓపెన్ చేసి ఉన్న హోటల్ రూంలోకి వెళ్ళింది. రూమ్ చాలా బావుంది. కాని రూంలో ఎవ్వరూ లేరు. వాటర్ సౌండ్ వినిపించటంతో ఎవరో వాష్రూంలో ఉన్నారని గ్రహించి వెనుతిరిగే సమయానికి వాష్రూమ్ డోర్ తెరిచిన చప్పుడు వినిపించింది. మేఘ కళ్ళు మూసుకుని ఫ్రీజ్ అయ్యి అలాగే నిలబడిపోయింది. వాష్రూమ్ నుండి షార్ట్ వేసుకుని బయటకొచ్చిన ఆ అబ్బాయి రూంలో వెనక్కి తిరిగి ఉన్న మేఘను చూడగానే ఆశ్చర్యంతో ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, ప్రేమ్. అతను ఆ హోటల్లోనే ఉన్నాడు. అది అతని పర్సనల్ రూమ్. మేఘ మెల్లగా వెనక్కి తిరిగి ఒక కన్ను తెరిచి అతన్ని చూసి వెంటనే మూసేసి అది నేను అని తడబడుతూ చెప్తుంది. ఆ అమ్మాయి 3 years బ్యాక్ తనను సేవ్ చేసిన అమ్మాయేనని ప్రేమ్ ఐడెంటిఫై చేశాడు. ప్రేమ్ మేఘని అక్కడ చూసి షాక్ అయ్యి చిన్న చిరునవ్వుతో, ఈ టైంలో ఇలా ఒంటరిగా అబ్బాయి రూంలో ఉండటం చాలా డేంజర్ అని మీకు తెలీదా అని అడిగాడు. మేఘకు తాగిన డ్రింక్ దిగినప్పటికీ ఇంకాస్త మత్తు అలాగే ఉంది. అందుకే ఆ అబ్బాయిని గుర్తుపట్టలేకపోయింది. మెల్లగా ఎలాగోలా కళ్ళు తెరిచి చూసి, సారీ, పబ్లో నన్ను కూడా ఫోర్స్ చేయబోయాడు. నేను అతన్ని తప్పించుకోవడానికే ఇలా వచ్చాను. నా మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఫోన్ ఇస్తారా, నేను ఒక ఫోన్ చేసుకుంటాను అని అడిగింది మేఘ. మళ్ళీ వెంటనే తన మనసులో, అయినా ఇప్పుడు కాల్ చేసినా నాకెవరు హెల్ప్ చేస్తారు, పైగా నా ఫ్రెండ్స్ కూడా కింద పబ్లో తాగిపడున్నారు అనుకుంటుంది. ముందు నాకు ఈ మత్తొదలాలి అనుకుని, నేను అర్జెంట్గా స్నానం చేయాలి, మీ వాష్రూమ్ని యూజ్ చేసుకోవచ్చా అని మొహంపై పడుతున్న హెయిర్ని సరిచేసుకుంటూ చెప్పింది మేఘ. మేఘ తాగి ఉండటంతో కాస్త తూలుతూనే ఉంది. మెస్సీగా తయారైన హెయిర్తో, మత్తుగా వాలిపోతున్న కళ్లతో, ఇన్నోసెంట్ ఫేస్తో మేఘ చాలా అందంగా ఉంది. ప్రేమ్కి మేఘ నుండి చూపు తిప్పుకోవడం కష్టంగా ఉంది. కాని ఈ అమ్మాయి ఏదో సమస్యలో చిక్కుకుంది అనుకుంటూ ఆమె పరిస్థితి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. లైఫ్లో ఇంకోసారి అస్సలు తాగకూడదు అనుకుని ప్రేమ్ వైపు వాళ్లు కళ్ళతో అలాగే చూస్తుంది మేఘ. వేలకాని వేలలో ఇలా ఒక అబ్బాయి రూమ్కొచ్చి హెల్ప్ అడుగుతుందంటే ఈ అమ్మాయికొచ్చిన ప్రాబ్లం ఏమై ఉంటుంది, మేఘను ఇబ్బంది పెడుతుందెవరు అని ఆలోచిస్తూ, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. అండ్ మీకిప్పుడు కావాల్సింది షవర్ కాదు, మంచి నిద్ర అని సాఫ్ట్గా చెప్పాడు ప్రేమ్. ప్రేమ్ అలా అడగ్గానే మేఘ తూలుతూ, మీరు ఊరికే హెల్ప్ చేస్తారా ఏంటి, మీకేం కావాలో చెప్పండి, డబ్బా లేక నా శరీరమా, నేను మీతో పడుకోవడానికైనా రెడీ, కానీ ఆ గుంటనక్క ముసలోడి చేతిలో నేను నలిగిపోకుండా చూడండి అని మేఘ బాధగా చెబుతుంది. ఆమెకు ఒక్కసారిగా బాధలన్నీ గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మేఘ అలా అనగానే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మేఘ ఒకేసారి అలా అనడానికి పెద్ద రీజన్ ఉంది. తండ్రి నుంచి విడిపోయి అమ్మతో ఒంటరిగా జీవిస్తున్న కొత్తల్లో కాలేజ్లో అకాడమిక్ ఫీజు పే చేయాల్సి రావటంతో ఆ అమౌంట్ కట్టడం కోసం మేఘ చాలా మందిని అప్పడిగింది. ఒక్కరు కూడా మేఘకు హెల్ప్ చేయలేదు. తనకిష్టం లేకున్నా తప్పక అంకిత్ మదర్ సావిత్రిని హెల్ప్ అడిగితే ఆమె, నువ్వింకా మా ఫ్యామిలీ కోడలైనట్లు ఫీల్ అవుతున్నావు, నీకు అంకిత్కి కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, ఇంకా పెళ్లి కాలేదు గుర్తుపెట్టుకో అని ముఖం మీద తలుపు వేసింది. అప్పటి నుండి మేఘకు ఇతరుల సహాయం అడగటం అస్సలిష్టం ఉండేది కాదు. అప్పుడే శాంతి ఫిల్మ్ అకాడమీలో ఒక ప్రాజెక్టులో మోడల్గా అవకాశం వచ్చింది. ఆ రోల్ చేయటానికి మేఘ ఒప్పుకోవడంతో రిహాన్ మేఘకు ఆ రోల్ ఇచ్చాడు. ఆ రోల్లో మేఘ ఒక బిల్డింగ్ పై నుండి దూకే సీన్ తీయాలి. ఎత్తుగా ఉండే ప్రదేశాలంటే భయపడే ఫోబియా ఉన్నప్పటికీ మేఘ మాత్రం ఆ భయం ఓవర్కమ్ చేసి ఆ సీన్ విజయవంతంగా పూర్తి చేసింది. అంత రిస్కీ సీన్ చేసినందుకు తనకి 15,000 రూపాయలు పేమెంట్ ఇచ్చారు. అప్పటి నుండి మోడలింగ్ అండ్ యాక్టింగ్ ద్వారా మనీ బాగా ఎర్న్ చేయొచ్చని ఆ ఫీల్డ్ని కెరియర్గా మార్చుకుంది.
ఎలాగోలా మోడల్గా, యాక్టర్గా చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చిన డబ్బుతో హాస్పిటల్లో ఉన్న అమ్మను చూసుకునేది. అమ్మ హాస్పిటల్ బిల్స్, స్టడీ ఫీజ్, ఫ్యామిలీ నీడ్స్కు సరిపడా అమౌంట్ తక్కువ టైంలో ఎర్న్ చేయాలి అంటే తనకు కనిపించిన ఏకైక ఆప్షన్ మోడలింగ్. కానీ ఇక్కడ కూడా పరిస్థితులు మేఘకి అనుకూలంగా లేవు. ఎవడో ఒకడు ఆఫర్స్ పేరుతో డైరెక్ట్గానే కమిట్మెంట్ అడుగుతున్నాడు. చాలా ఆఫర్స్ అలాగే రిజెక్ట్ చేసింది. కొంతమంది బలవంతంగా అయినా తనని అనుభవించాలని ట్రై చేశారు. మేఘ ఎవ్వరికీ లొంగలేదు. ఆశ్చర్యం ఏమిటంటే ఆమెను వేధించే వారంతా పెద్ద వయసు ఉన్నవారు, సొసైటీలో పెద్ద మనుషుల్లా బిల్డప్ ఇచ్చేవారు. ఇప్పుడు అవన్నీ మనసులో గుర్తు చేసుకుంటూ మేఘ కన్నీటితో ప్రేమ్ వైపు చూసింది. ఆమె ఒంటరిగా పోరాడి విసిగిపోయింది. ఈ అమ్మాయి ఆ మాట అంది అంటే ఎంత పెద్ద బాధలో ఉందో అనుకుంటూ, నేను చావు బతుకులో ఉన్నప్పుడు కాపాడింది, ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను ఈ అమ్మాయిని కాపాడాలి అని అనుకుంటాడు ప్రేమ్. ప్రేమ్ మేఘ చెంపలపై జారుతున్న కన్నీళ్లను చూసి ఆమె దగ్గరకు నడిచి తన చేతివేళ్లతో నీటిని తుడిచి, నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చాడు. ఇన్నాళ్లు ఆ చిన్న ఓదార్పు దొరకక తను బర్స్ట్ అయింది. ఇన్ని సంవత్సరాలుగా దాచుకున్న బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకొస్తున్నాయి. ప్రేమ్ని గట్టిగా హత్తుకుంది మేఘ. మేఘ కళ్ల నుండి జారే వెచ్చని కన్నీళ్లు ప్రేమ్ ఎదను తాకుతున్నాయి. ప్రేమ్ మేఘ వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అయినా మీరిప్పుడు తాగున్నారు, రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడు ప్రేమ్. 40 ఏళ్ల వయసున్నవాడికి నా శరీరం ఇచ్చి డబ్బు సంపాదించడం కంటే నీలాంటి అందమైన అబ్బాయికి, మంచోడికి నా శరీరాన్నిచ్చి డబ్బు తీసుకుంటే అయినా నా మనసు అంగీకరిస్తుంది అని పచ్చిగా అనేసింది మేఘ. మేఘ పైకి ఆ మాట అంటుందే కాని లోలోపల బాధతో రగిలిపోతుంది. అలానే ప్రేమ్ని మరింత గట్టిగా హత్తుకుంది. మేఘ ప్రేమ్ కళ్లల్లోకి చూస్తూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని పెదాలపై ముద్దు పెట్టుకుంది. ప్రేమ్ షాక్ అయ్యి మేఘని చూస్తూ మేఘని వెనక్కి నెట్టేయలేక వెనక్కి జరిగేందుకు ట్రై చేస్తున్నాడు. అది సాధ్యం కాకపోవడంతో మేఘ ముద్దులో కోరిక కంటే బాధే ఎక్కువగా ఉందని గ్రహించి ఎలాగోలా దూరం జరిపి గట్టిగా బ్రీత్ తీసుకున్నాడు. మత్తుగా కిందకి వాళ్లిపోతున్న మేఘను చేతుల్లోకి తీసుకుని మంచంపై పడుకోబెడుతూ చూశాడు. మేఘ కళ్ల వెనుక ఎన్నో బాధలు ప్రేమ్ మనసును కదిలించాయి. అలా మేఘను చూస్తూనే, నీ పేరేంటి అని అడిగాడు. మత్తుగా వాలుతున్న కళ్లను తెరిచి, మేఘ అని చిన్న పాజ్ ఇచ్చి మూతబడుతున్న కళ్లతో, అంటే ఎవరికి అందనిది, ఎవరూ అందుకోలేనిది అని సమాధానం చెప్పింది. మేఘ స్కూల్ డేస్లో బ్యూటిఫుల్ హార్ట్ అనే బుక్ చదివింది. ఆ బుక్లో హీరోయిన్ క్యారెక్టర్ నేమ్ మేఘ. ఆమె ఒక ప్రాస్టిట్యూట్ బట్ కైండ్ హార్టెడ్. ఆమె మంచి డాన్సర్ అండ్ సింగర్. ఆమె జీవితంలో దాగిన రహస్యాలన్నింటినీ ఒక బుక్గా రాసి ప్రపంచానికి చెప్పి కొత్త జన్మ ఎత్తినట్టుగా ఫీల్ అయ్యి తన బర్త్ ప్లేస్కు వెళ్లిపోయింది. మన మేఘ ఆ బుక్లోని క్యారెక్టర్కు బాగా కనెక్ట్ అయిపోయింది. తండ్రి దగ్గర నుండి బయటకు వచ్చాక ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా వాటన్నింటినీ ఒంటరిగా ఫేస్ చేసిందే కాని ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. కానీ ఇప్పుడు మత్తులో తప్పని పరిస్థితుల్లో ఆ తప్పు చేయడానికి కూడా సిద్ధపడింది. ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశానో అర్థమై మేఘ కంటి వెంట కన్నీళ్లు కారుతున్నాయి. ఎందుకమ్మా నాన్న విడిపోయారు? నాన్న మరో పెళ్ళెందుకు చేసుకున్నారు? అంకిత్, దక్ష నన్నెందుకు మోసం చేశారు? పరిస్థితులతో పోరాడలేక నేనిలాంటి స్థితికి దిగిపోవాల్సి వచ్చిందేంటి? ఇలాంటి ప్రశ్నలతో ఆమెకు తెలియకుండానే కంటి నుండి నీరు కారుతూనే ఉంది. మేఘ మాటలు విన్న ప్రేమ్ కొద్దిగా జరిగేసరికి మేఘ నుదుటి భాగం ప్రేమ్ పెదవులకు తాకింది. ప్రేమ్ తన చేతులతో మేఘ తల నిమిరి, డోంట్ గివ్ అప్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఇటువంటి చిన్న చిన్న విషయాలకే నీ బాడీని అమ్ముకోవాలని చూడకు అని మెల్లగా చెప్పాడు. మేఘ కళ్లల్లో కన్నీళ్లు నదిలా ప్రవహిస్తున్నాయి. బాగా ఏడిస్తే మనసులో ఉన్న బాధంతా బయటకు వెళ్తుందని ప్రేమ్ కూడా సైలెంట్ అయిపోయాడు. మేఘ ఏడ్చి ఏడ్చి అలసిపోయి నీరసంగా నిద్రలోకి జారుకుంది. ప్రేమ్ దీర్ఘంగా నిట్టూర్చి మేఘ వైపు చూస్తూ ఉండిపోయాడు. నీ అందమైన చిరునవ్వు నీకు దూరమై ఎన్నేళ్లయిందో కదా? 3 ఏళ్ల కిందట నువ్వు నా ఎనిమీస్ నుండి నా ప్రాణాలు కాపాడాక నేను అంచెలంచెలుగా బిజినెస్ వరల్డ్కు కింగ్ అయ్యాను. ఆ రోజు నువ్వే లేకుంటే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాణ్ణే కాదు. అలాంటి నిన్ను ఈ పరిస్థితుల్లో చూసే రోజొస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మనసులో అనుకున్నాడు.
ఒకే బెడ్పై పడుకున్న ప్రేమ్ను గట్టిగా హక్ చేసుకుని ఏదో చిన్నగా గొణుగుతుంది మేఘ. నేను నీకు హెల్ప్ చేస్తాను, నీకు తోడుగా ఉంటాను అని ప్రేమ్ అనుకుని మేఘ అందమైన ముఖం వైపు చూస్తూ ఉన్నాడు. చేసి, హలో లోహిత్, ఒకసారి నా రూమ్కి రా అని చెప్పి కాల్ కట్ చేశాడు ప్రేమ్. లోహిత్ వచ్చి డోర్ నాక్ చేయగానే ప్రేమ్ వెళ్లి డోర్ తెరిచాడు. ప్రేమ్ రూంలో ఉన్న మేఘను చూసి షాక్ అయ్యాడు లోహిత్. ఈ తాగుబోతమ్మాయి సార్ రూంలో ఏం చేస్తుంది అనుకుంటూ చూశాడు లోహిత్. సార్, ఈ అమ్మాయి అని లోహిత్ అంటుండగా మేఘ నిద్రకి ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అనుకుని ష్ మాట్లాడకు అని సైగ చేసి అతనిని రూం బయటకు తీసుకెళ్లాడు ప్రేమ్. నేను చెప్పిన వ్యక్తి రేపొదయానికల్లా నా కళ్ల ముందుండాలి అని ఆర్డర్స్ పాస్ చేసి వివరాలు చెప్పాడు ప్రేమ్. సరే సార్ అని చెప్పి వెళ్లిపోయాడు లోహిత్. ప్రేమ్ నిద్రపోతున్న మేఘకు బెడ్షీట్ కప్పుతుండగా అంకిత్ అంకిత్ అని మేఘ కలవరిస్తుంది. మేఘ అంకిత్ అనే పేరు ఇప్పటికే చాలాసార్లు కలవరించింది. ఎవరై ఉంటారు అని మనసులో అనుకున్నాడు ప్రేమ్. కాసేపటికి ప్రేమ్ కూడా సోఫాపై కూర్చుని మేఘని చూస్తూ అలాగే నిద్రపోయాడు. సమయం ఉదయం 7 గంటలు. ఎవరో డోర్ కొట్టడంతో ప్రేమ్ వెళ్లి డోర్ తీశాడు. ఎదురుగా పిఏ లోహిత్ నిల్చుని కనిపించాడు. ఏంటి అని కోల్డ్ టోన్తో అడిగాడు ప్రేమ్. గుడ్ మార్నింగ్ సార్, ఇంకో హాఫ్ అన్ అవర్లో ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది సార్ అని గుర్తు చేశాడు లోహిత్. సరే, నేను 10 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను అని చెప్పి రెడీ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్లాడు. లోహిత్ తల గోక్కుంటూ మేఘ వైపు అమాయకంగా చూసి రూమ్ బయటకు వెళ్లి నిల్చున్నాడు. సరిగ్గా 10 నిమిషాల్లో షవర్ ముగించి ఫ్రెష్ అయ్యి బ్లాక్ సూట్లో హ్యాండ్సమ్గా రెడీ అయ్యి నిద్రపోతున్న మేఘను చూశాడు. పిల్లోని హక్ చేసుకుని పసిపాపలా ముడుచుకుని పడుకున్న మేఘని చూడగానే ప్రేమ్ పెదవులపై చిరునవ్వు చేరింది. మెల్లగా మేఘ దగ్గరకు నడిచి మేఘని చూస్తూ ఆమె తల నిమిరి నుదుట ముద్దు పెట్టుకుని, నీకు కష్టం కలిగించేవాడెవ్వడైనా సరే నీ నీడ తాకడానికి కూడా భయపడేలా చేస్తాను మేఘ అని నిద్రపోతున్న మేఘకు మాటిచ్చి వెళ్లిపోతుంటే నిద్రపోతున్న మేఘ కదులుతూ ప్రేమ్ చేయి పట్టుకుంది. మెల్లగా మేఘ చెయ్యి విడిపించుకుని, హ్యావ్ ఏ నైస్ డే మేఘ, ఈ రోజు నుండి నీ జీవితం కొత్తగా స్టార్ట్ అవబోతుంది అని చెప్పి రూమ్ బయటకు నడిచి, వెళ్దామా అని రోహిత్ వైపు చూస్తాడు ప్రేమ్. ఓకే సార్ అని ముందుకు నడిచాడు లోహిత్. చెప్పిన పనేమైంది అని ఫోన్ చూస్తూ లోహిత్ని ప్రశ్నించాడు ప్రేమ్. మనవాళ్లు వెతుకుతున్నారు సార్, ఇంకా దొరకలేదు అని కాస్త భయంగానే సమాధానం చెప్పాడు లోహిత్. ప్రేమ్ కారిడార్లోకి వచ్చేసరికి బ్లాక్ యూనిఫామ్లో ఉన్న కొందరు బాడీగార్డ్స్ కనిపించారు. 40 ఏళ్లు నిండిన షీలా ఎంటర్టైన్మెంట్ సీఈఓ పెద్ద పొట్ట వేసుకుని ఆయాసపడుతూ, దొరికిందా
అని కోపంగా బాడీగార్డ్స్ని అడిగాడు. లేదు సార్ అని సమాధానం చెప్పారు బాడీగార్డ్స్. ఒక్కొక్కరు దున్నపోతుల్లా బలుసున్నారు. రాత్రి నుండి ఒక్క ఆడపిల్లను పట్టుకోలేకపోయారా ఎతవల్లారా? ఫాస్ట్గా వెతికి దాన్ని నా కాళ్ళ దగ్గర పడేయండి అని మేఘ దొరకలేదన్న కోపంతో అరుస్తున్నాడు భగత్. ఎస్ సార్ అని చెప్పి తల దించుకుని వెతకడానికి వెళ్లారు బాడీగార్డ్స్. ఫోన్ చూసుకుని నడుస్తున్న ప్రేమ్ ఆ మాట విని భగత్ ఎదురుగ్గా వచ్చి నిల్చున్నాడు. తన ఎదురుగ్గా నిల్చుంది ఎవరా అని తలెత్తి చూశాడు భగత్. బ్లాక్ సూట్లో మోస్ట్ హ్యాండ్సమ్గా ఉన్న 26 ఏళ్ల ప్రేమ్ని చూడగానే భగత్ గుండెల్లో అలజడి మొదలైంది. ఒళ్లంతా చెమటతో తడిసిపోతుంటే, సార్ మీరు అది నేను అని తడబాటుగా మాట్లాడతాడు భగత్. ప్రేమ్ చాలా కూల్గా అతని వైపు చూస్తున్నప్పటికీ వాడి గుండెల్లో గుబులు మొదలైంది. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఆ సీఈఓ అరుపులు వినగానే వాళ్లు వెతుకుతున్నది మేఘ కోసమే అని ప్రేమ్కి అర్థమైంది. ప్రేమ్ అతని టెన్షన్ చూసి పాకెట్లో చేయి పెట్టుకుని, మీరు వెతుకుతున్న అమ్మాయి నా రూంలోనే ఉంది అని సాఫ్ట్ టోన్తో వార్నింగ్ మిక్స్ చేసి చెప్పాడు. అతని మాటకి సీఈఓ షాక్ అయ్యాడు. సాఫ్ట్గా చెప్పిన ప్రేమ్ మాటలో 2 విషయాలున్నాయి. ఒకటి, ఆ అమ్మాయి నా రూంలోనే ఉంది, నీకు దమ్ముంటే ఆ అమ్మాయిని టచ్ చేసి చూడు అనే సవాలు. ఆ అమ్మాయి నాకు బాగా కావాల్సిన అమ్మాయి. మర్యాదగా మీరు ఆ అమ్మాయిని మర్చిపోయి ఇక్కడి నుంచి దొబ్బేస్తే బావుంటుంది. కాదు కూడదు అన్నారా, మీ శవాలు వాల్తేరు బీచ్లో తేల్తాయి అని క్లాస్గా సూట్లో ఉన్న ప్రేమ్ మాస్గా వార్నింగ్ ఇచ్చాడు. సార్ క్షమించండి, మీ మనిషి అని తెలియక బుద్ధి గట్టి తిని ఆ అమ్మాయి జోలికొచ్చాను. ఇంకోసారి అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడను. ఈ విషయం ఇక్కడే మర్చిపోండి అని ప్రాధేయపడుతూ బతిమిలాడాడు భగత్. ప్రేమ్ అతన్ని చూసి, ఓకే, ఇంకోసారి రిపీట్ అయితే నిన్నింత ఈజీగా వదిలేను, గుర్తుంచుకో అని అంటుండగా అతను ప్రేమ్ కాళ్ళని మరింత గట్టిగా పట్టుకుని, అవ్వదు సార్, నాకు ప్రాణం మీద ఆశ ఉంది, నా పెళ్ళాం బిడ్డలకు నా అవసరం ఉంది, మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చెయ్యను అని 2 చేతులతో తన చెంపలు వాయించుకున్నాడు. ప్రేమ్ భగత్ని చూసి గుడ్ అని చెప్పి కూల్గా కిందకు చేరుకుని ఆఫీస్కి బయలుదేరాడు. బాడీగార్డ్స్ రూమ్స్ అన్నీ వెతికి నీరసించిపోయి వచ్చి, సార్ మీరు చెప్పిన అమ్మాయి ఎక్కడా కనిపించలేదు అని సమాధానం చెబుతారు. అప్పటికే భయంతో సగం చచ్చిపోయిన భగత్, అమ్మాయి లేదు గిమ్మాయి లేదు, ముందు ఇక్కడి నుంచి పదండి అని కోపంగా అరిచాడు. ఇప్పటివరకు అమ్మాయి దొరకలేదని కోపంతో శివాలెత్తిపోయిన బాస్ ఇప్పుడు నీరసంగా వద్దు పోదామని ఎందుకంటున్నాడు? ఇంతలో ఏం జరిగిందో అర్థం కాక బొమ్మల్లా నిల్చని చూస్తున్నారు బాడీగార్డ్స్. 10 నిమిషాల బాస్కి ఇంత బుద్ధి ఎలా వచ్చిందంటావు అని ఒక బాడీగార్డ్ మెల్లగా పక్కనే ఉన్న మరో బాడీగార్డ్తో అంటాడు. ఏమో, దేవుడే వచ్చి కామంతో మూసుకుపోతున్న మన బాస్ కళ్ళు తెరిపించాడేమో చిన్నగా గొణుగుతూ చెప్పాడు ఆ బాడీగార్డ్. వెంటనే భగత్ ఫాట్మని బాడీగార్డ్ చెంప చెల్లుమనిపించి, కనిపించాడా దేవుడు? అన్నీ మూసుకుని బయటకు పదండి అని వాళ్లతో కలిసి వెళ్లిపోయాడు. గాలికి ఎగురుతున్న విండో కర్టెన్స్ నుండి సూర్యకిరణాలు మేఘ మొహంపై పడుతున్నాయి. ఆ కిరణాలు తాకడంతో నిద్రలేచిన మేఘ తల భారంగా అనిపించటంతో తల పట్టుకుని చుట్టూ చూసింది. ఆమె వేరే రూంలో ఉండటం చూసి వెంటనే బెడ్షీట్ తీసి చూసింది. అమ్మయ్యా, నిన్న వేసుకున్న డ్రెస్లోనే ఉన్నాను, అంటే రాత్రి ఏం కాలేదు అని మనసులో అనుకొని రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకోసాగింది. తాగిన తర్వాత ఏం జరిగిందో సరిగ్గా గుర్తు రాకున్నా ఎవరినో ముద్దు పెట్టుకున్నానని బ్లర్గా గుర్తురావడంతో వెంటనే చేతులతో పెదాలు మూసేసుకుని, హే మేఘా, లైఫ్లో ఫస్ట్ కిస్ ఎవరో స్ట్రేంజర్కిచ్చావా? తాగిన మైకంలో రాత్రి ఇంకేం చేశానో గుర్తు రావటం లేదే. బాధ మర్చిపోవడానికి తాగితే ఇప్పుడు తాగినందుకు కొత్త బాధ వచ్చి పడిందే అని బయట కనుకుంటూ టెన్షన్తో గోళ్లు కొరుకుతూ తనని తాను నిందించుకుంటుంది. రూంలో ఎవరైనా ఉన్నారా అంటూ అరిచింది. ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఎవ్వరూ లేరు అని ఫిక్స్ అవుతుంది. అంటే అతను బయటికి వెళ్ళిపోయారా? ఇంతకీ అసలెవరతను? అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుంది అని వాచ్ చూసుకుంది మేఘ. ఓ మై గాడ్, ఉదయం 10 గంటలవుతుందా అని ఆశ్చర్యంగా నోరు తెరిచి హ్యాంగ్ ఓవర్తో ఉన్న తలను విదిలించింది. అప్పుడు మేఘకి పక్కనే ఉన్న టేబుల్పై ఖరీదైన వాచ్ కనిపించింది. ఈ వాచ్ చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది. ఈ రూంలో స్టే చేసిన అబ్బాయిదేనా అనుకుని ఆ వాచ్ బ్యాగ్లో పెట్టుకుని కాస్త ఫేస్ వాష్ చేసుకుని రూమ్ బయటకు నడిచి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళింది మేఘ. హలో, రూమ్ నెంబర్ 406లో స్టే చేసిన పర్సన్ ఈ వాచ్ మర్చిపోయి వెళ్లారు. మీరు ఈ వాచ్ అతనికి ఇచ్చేయగలరా అని చిరునవ్వుతో రిసెప్షనిస్ట్ అడిగింది మేఘ. ఆ రిసెప్షనిస్ట్ వాచ్ని చేతుల్లోకి తీసుకుని,
మేడం, ఈ వాచ్ చాలా కాస్ట్లీగా ఉంది. దీని కాస్ట్ 5 lakhs పైగా ఉంటుంది. ఇంత కాస్ట్లీ ఐటెం మే హోల్డ్ చేయలేము అని చెప్పింది. మేఘ ఆలోచించి, అయితే ఆ రూమ్లో స్టే చేసిన పర్సన్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను అతనికి కాల్ చేస్తాను అంటుంది. రిసెప్షనిస్ట్ మేఘని చూస్తూ, సారీ మేడం, అతని ఫోన్ నెంబర్ మాకు ఇవ్వలేదు. మీరు ఒక పని చేయండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఆ పర్సన్ వాచ్ కోసం వెనక్కి వస్తే మీ ఫోన్ నెంబర్ అతనికిచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్తాను అని వినయంగా చెప్పింది. ఓకే, నోట్ చేసుకోండి అని తన ఫోన్ నెంబర్ చెప్పి అతను వస్తే తనకి కాల్ చేయమని చెప్పి వెళ్లిపోయింది. మేఘ హాస్టల్కి వెళ్లి ఫ్రెష్ అయ్యి హాస్పిటల్లో ఉన్న అమ్మ పద్మాక్షి ఎలా ఉందో చూడ్డానికి బస్ స్టాప్కి చేరుకుని బస్ కోసం వెయిట్ చేస్తూ నిల్చుంది. 2 years బ్యాక్ సోమనాథ్ ఇంటి నుండి బయటకు వచ్చాక పద్మాక్షి హెల్త్ పాడైంది. హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయిస్తే కిడ్నీ ప్రాబ్లంగా డిక్లేర్ చేసి డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చారు. అప్పట్నుండి పద్మాక్షిని మేఘని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. కానీ 2 months బ్యాక్ పద్మాక్షి పూర్తిగా సిక్ అవ్వడంతో హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తుంది మేఘ. ఇలా ఆలోచిస్తూ ఉండగానే బస్ వచ్చింది. బస్లో హాస్పిటల్కి బయలుదేరింది మేఘ.